అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన తీయని నిజం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొంతకాలంగా రాజేష్ తనను పట్టించుకోవడమే మానేశాడు అనుకుంది లత బాధగా. నిశ్శబ్దంగా ఉన్న ఆ విశాలమైన ఇంట్లో హాల్లో సోఫాలో ఒంటరిగా కూర్చొని ఉందామే. గతం గుర్తుకు వస్తూ ఆమె మనసును బరువెక్కిస్తోంది. పెళ్లైన కొత్తలో తనని విడిచి వెళ్లలేక ఆఫీస్కు వెళ్లే రాజేష్ ఆఫీస్ అవగానే ఇంట్లో వాలిపోయి సినిమాకో షాపింగ్కో బయలుదేరదీసే రాజేష్ ఇప్పుడు వీలైనంత ఎక్కువ టైము ఆఫీస్లోనే గడుపుతున్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లినవాడు రాత్రి డిన్నర్కు వచ్చిన్నాడు వస్తున్నాడు, లేనాడు లేదు. మీటింగ్లు, కాన్ఫరెన్స్లు, ఫారెన్ టూర్లు అతని లోకమైపోయాయి. అతనంత ఉన్నత స్థితికి వచ్చినందుకు భార్యగా తనెంత గర్వపడుతుందో, ఆనందపడుతుందో, పట్టుమణ 10 నిమిషాలు కూడా తనతో గడపలేకపోతున్నందుకు అంత బాధపడుతూ ఉంది. ఈ రాజేష్కి అలాంటి బాధే ఉన్నట్టు లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఎంత వేగంగా ఆఫీస్కి వెళదామని తొందరపడుతున్నట్లు కనిపిస్తాడు. బహుశా ఉద్యోగాలు చేసే ఆడవాళ్లతో తనని పోల్చి సంసారమే సర్వమనుకుని తనకంటూ ఒక ఇమేజ్ లేకుండా బ్రతుకుతుందని చులకన భావం ఏర్పరచుకున్నాడేమో. దానికి తోడు అతనెంతో ఇష్టంగా ప్రేమపాసమని పిలుచుకునే తన బారడి జడ బెత్తిడైపోయింది. పేరుకు తగినట్టుగా నాజూకుగా ఉండే తను మ్రానులాగా తయారైంది. అడివయసు దాటినా అందంగా హుందాగా ఉండే రాజేష్ తన ఆకారాన్ని చూస్తూ ఎక్కువసేపు గడపలేక ఆఫీస్ వంకతో బయటకు వెళ్లిపోతున్నాడేమో. ఇదంతా తన కర్మ. రవి రమణ పుట్టాక కూడా తన ఆరోగ్యం, నాజూకుదనం చెక్కుచెదరలేదని తన అత్తగారు రాజేష్ ఆడపిల్ల కోసం ఆశపడుతూ ఉంటే తనెంతో ప్రేమగా చూసుకునే వారిద్దరి కోరికను తీర్చడం కోసం 3వ ఛాన్స్ తీసుకుని సోర్నని కన్నది. తన దురదృష్టం కొద్దీ కాన్పు కష్టమై సుస్థి పడిపోవటంతో చాలా కాలం తర్వాత కాని లేచి తిరగలేకపోయింది. ఎన్నో రకాల మందులు వాడవలసి వచ్చింది. అప్పట్నుంచి జుట్టు పలచబడి నెరవడం, ఒళ్ళు రావటం మొదలైంది. సువర్ణకు 5వ ఏడు నడుస్తూ ఉండగా అత్తగారు కాలం చేసింది. రాజేష్ ఉద్యోగంతోనూ పిల్లల చదువులతోనూ బిజీగా ఉండటం వల్ల ఆవిడ పోయిన బాధ నుండి తొందరగానే తేరుకోగలిగారు. తనకు మాత్రం ఏమైనా వ్యాపకం కల్పించుకుంటే తప్ప మనసు కుదుట పడదనిపించింది. అప్పటి నుంచి తీరిక సమయాల్లో గౌన్లు, చొక్కాలు, పాత బట్టలతో బొంతలు కుట్టడం, స్వెట్టర్లు అల్లటం మొదలుపెట్టింది. వాటిని చుట్టుపక్కల ఉండే పేద పిల్లలకు ఇచ్చి తృప్తి పడేది. ఆ పనిలో పడిన తర్వాత దిగులు తీరింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. రవి ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువులకు అమెరికా వెళ్లాడు. రమణ అహ్మదాబాద్లో MBA చేస్తున్నాడు. సువర్ణ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోకి వచ్చింది. రాజేష్ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి CEO అయ్యాడు. కుటుంబం వృద్ధిలోకి వచ్చినందుకు తనకెంతో తృప్తిగా, సంతోషంగా ఉండేది. కానీ హోదా పెరగడం వలన రాజేష్కు పరిచయాలు, పార్టీలు ఎక్కువ కావడంతో తామిద్దరూ కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. ఉద్యోగంలో బాధ్యత పెరిగింది కనుక బిజీగా ఉంటున్నాడని సరిపెట్టుకోబోయింది. కాని మనసు సమాధానపడలేదు. అతని ప్రవర్తన మీద అనుమానం మొదలై మనశ్శాంతి కరువైపోయింది. ఒకసారి సువర్ణతో మాట్లాడుతూ తన ఆఫీస్లో పనిచేసే ఆడవాళ్లను మెచ్చుకోవటం విన్న తరువాత రాజేష్లో నిజంగానే మార్పు వచ్చిందనిపించింది. ఎవరో అందాల బొమ్మలాంటి ఆధునిక యువతి అతని మనసు దోచుకొని తన చున్నీతో అతన్ని కట్టేసుకుని ఉంటుంది. అందుకే తన పాతరాలకు చేరకొంగు వదిలేసి ఉంటాడు. అనుమానం తనను పట్టి పీడిస్తూ సుఖశాంతులు లేకుండా చేస్తుంది. ఏం చూసి రాజేష్తో మనసు విప్పి మాట్లాడాలి, తన బాధని చెప్పుకోవాలి. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో. అప్పుడు కూడా రాజేష్ తను జీర్ణించుకోలేని నిజాలు చెప్పి తన మనసుని ఇంకా బరువెక్కిస్తాడో, ఊహలను తేల్చి తేలికపరుస్తాడో చూడాలి. వెళ్ళిపోతూ కూర్చున్న లత ఫోన్ రింగ్ అవగానే ఉలిక్కిపడింది. రిసీవర్ అందుకుని హలో లత హియర్ అంది. లత, నేనే, లంచ్కి వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. దేవుడు తన మొర ఆలకించినట్లుగా ఉంది. అందుకే రాజేష్ చాలా రోజుల తర్వాత లంచ్కి వస్తున్నాడు అనుకుంటూ హడావిడిగా కిచెన్లోకి నడిచింది లత. ఆమె వంట ముగించి తయారయ్యేసరికి కాంపౌండ్లో రాజేష్ కారు ఆగిన శబ్దం వినిపించింది. లత, ఏమిటి వేషం? ఇంట్లోకి వస్తూనే లతను చూసి భరించలేకపోతున్నట్లు అరిచాడు రాజేష్. సవరం పెట్టి అల్లుకున్న జడ, పొడవుగా అమర్చుకున్న పూలమాల, దోసగింజంత బొట్టు, పైలెక్స్ చీరలో ముస్తాబైన లతను చూడలేకపోయాడు రాజేష్. ఇలా ముస్తాబైతే నీకెంతో ఇష్టమని అనేవాడివి కదా రాజేష్ అంది లత చిన్నబుచ్చుకొని. నిజమే, కాని ఇప్పుడు నీకు బొత్తిగా నప్పలేదు, అందుకే నాకు నచ్చలేదు అన్నాడు. అవునులే, నీకిష్టమైన వాళ్ళు ఎలా ముస్తాబైనా మెచ్చుకుంటావు.
కాని నన్నెందుకు మెచ్చుకుంటావు అంది ఉక్రోషంతో. నాకిష్టమైన వాళ్ళెవరు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇంకెవరు, మీ ఆఫీసులో పనిచేసే ఆడపిల్లలు అంది. వాళ్ళంతా మన సువర్ణ లాంటి ఆడపిల్లలు లత. నేను వాళ్ళ తెలివితేటలను మెచ్చుకుంటాను. వాళ్ళు సిన్సియర్గా చేసే పని చూసి మెచ్చుకుంటాను, కాని ముస్తాబుల్ని చూసి కాదు. వాళ్ల గురించి చులకనగా మాట్లాడుక లత అన్నాడు మందలింపుగా. సారీ రాజేష్ అంది సిగ్గుతో తలదించుకుని. ఈరోజు నీకేమైంది లత? నప్పని ముస్తాబు చేసుకున్నావు, నీకు తగని మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు రాజేష్. నీకు మనం గడిపిన పాత రోజుల్ని గుర్తుకు తేవాలని అలా తయారయ్యాను, కాని ఆ ముస్తాబు నాకిప్పుడు నప్పదని తెలియక కాదు రాజేష్. నువ్వు చేదరించుకునేసరికి బాధ కోపం కలిగాయి అంది లత. నాకు పాత రోజుల్ని గుర్తు చేయడానికా? ఎందుకు లత అని అడిగాడు నివ్వెరపోయి. ఎందుకంటే కొంతకాలంగా నన్ను పట్టించుకోవడం మానేశావు. ఆఫీస్ పని పేరుతో రోజులో ఎక్కువసేపు బయట గడుపుతున్నావు కనుక అంది లత. అంటే నేను బిజీగా ఉండడం అనేది నిజం కాదంటావా? పూర్తిగా నిజం కాదు. స్టేటస్ పెరిగాక నీకెంతో మంది కొత్తగా పరిచయమై ఉన్నారని చెప్పేవాడివి. వాళ్లలో నీ మనసు దోచుకున్న మనిషి ఉండి ఉంటుంది. అందుకే నన్ను పట్టించుకోకుండా ఆ మనిషితో గడపడానికి వెళ్ళిపోతున్నావు. దుఃఖంతో తన గొంతు మోగుపోయింది. నేనలా వెళ్లటానికి కారణమేమిటో చెప్పు మరి అన్నాడు రాజేష్ చిరునవ్వుతో. 25 ఏళ్ల క్రిందట కోరి చేసుకున్న భార్యకు ద్రోహం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ కొంచెమైనా లేకుండా ఎలా నవ్వుతున్నాడో. పిల్లలు పెళ్లిడికొస్తున్న టైంలో తప్పుదారి పట్టడం గౌరవప్రదంగా ఉండదన్న ఇంగితం కూడా లోపించినట్లుంది. ఏముంది, పెళ్లి చూపుల్లోనే నిన్ను ఆకట్టుకున్నంత అందం, నాజూకుతనం నాలో ఏమాత్రం మిగిలిలేవు. నిన్ను ప్రేమిస్తూ నీ మంచిని కోరుకునే మనసు తప్ప. దాంతో నీ సరదాలు తీరవ కనుక వెళ్తున్నాం అంది లత కళ్ళు తుడుచుకుంటూ. నిజంగానే నన్నొక అమ్మాయి ఆకట్టుకుంది లత. ఇది జరిగి చాలా కాలమైనా నా మనసును ముద్రపడిన ఆ అమ్మాయి రూపం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బహుశా అమృతాన్ని త్రాగించుంటావు అంది లత ఉక్రోషాన్ని వెటకారాన్ని జోడించి. ఆమె వెటకారాన్ని రాజేష్ పట్టించుకోలేదు. అవును లత, ప్రేమామృతాన్ని త్రాగించాను. కాని నువ్వు అనుకున్నట్లుగా నేను ఆ అమ్మాయి కోసం ఎక్కడికో వెళ్లటం లేదు. నా ఇంటికే వస్తున్నాను. ఎందుకంటే ఆమె నా భార్యగా, నా పిల్లల తల్లిగా, నాకెప్పుడు అండగా ఉంటూ ముందుకు నడిపించే ఇల్లాలుగా నా ఇంట్లోనే ఉంది కాబట్టి. ఈరోజు సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ డే జరుపుకోవాలని ఆమె కోసం కానుక తెచ్చాను అని అంటూనే టీపాయ్ మీద ఉంచిన అందమైన బొకేను, ఖరీదైన పట్టుచీరను లత చేతుల్లో పెట్టాడు. బొకేలోని అందమైన రంగురంగుల గులాబీలు గడచిన జీవితంలోని మధుర ఘట్టాలను గుర్తు చేస్తున్నాయి. అతని కళ్ల నుంచి కురిసే అనురాగ వర్షంలో ఆమెలోని అనుమానాలు, అపోహలు కొట్టుకుపోయాయి. రాజేష్ అచ్చంగా తనవాడుగానే ఉన్నాడు. తనే అనుమానాలతో సతమతమై అతని మనసును కష్టపెట్టింది. అతి ముఖ్యమైన వెడ్డింగ్ డేని మర్చిపోయినందుకు తనకెంతో సిగ్గుగా ఉంది. ఎంతో బిజీగా ఉన్న రాజేష్ గుర్తుపెట్టుకున్నందుకు అంత సంతోషంగా ఉంది. ఇంకా నన్ను నమ్మవాలతా అని అడిగాడు రాజేష్ ఆమె ప్రక్కన కూర్చుని దగ్గరకు తీసుకుంటూ. నా ఆకారంలో వచ్చిన మార్పు నీ మనసుని మార్చివేసిందేమోనని బెంగ పట్టుకుంది రాజేష్. నాలో అనుమానాలు, అపోహలు తలెత్తి నీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టాయి. ఇగిన ఉద్యోగ బాధ్యతతో నువ్వు బిజీగా ఉంటున్నావని తెలుస్తున్నా మనసును సమాధానపరుచుకోలేక అశాంతితో అల్లల్లాడిపోయాను. నిష్ఠూరాలాడి నీ మనసును నొప్పించాను. నన్ను క్షమించు రాజేష్ అంది లత పశ్చాత్తాపం నిండిన గొంతుతో. బాధపడకు లత, ఆ మనసు, బ్రతుకు ఎప్పటికీ నీకే అంకితమని తెలుసుకున్నావు కదూ అన్నాడు రాజేష్ ప్రేమగా ఆమె తల నిమురుతూ. అవును రాజేష్, నీ నోటంట ఆ తీయని నిజం విన్నాక నాకెంతో నిశ్చింతగా, హాయిగా ఉంది అంది లత రాజేష్ భుజం మీద తలవాల్చుకుంటూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.